స్వాగతం. ఇక ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్ ఇవి లేకపోతే రోజు గడవదు. ఒక రకంగా అంతర్జాలం వల్ల మన ఆలోచన శక్తిని కోల్పోతున్నాం. అందుకే కనీసం వారానికి ఒక్కరోజైనా వీటన్నిటికీ దూరంగా ఉండాలన్న నియమం పెట్టుకోండి. దీనివల్ల మీ గురించి ఆలోచించుకునే సమయం కల్పించుకున్న వాళ్ళవుతారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ సీక్రెట్ చూద్దాం. మేము యుఎస్లో ఒక 14 years ఉన్నాము. ప్రతి యంగ్స్టర్స్ లాగానే అమెరికన్ డ్రీమ్ చేయాలి, శాలరీస్ ఎర్న్ చేయాలి అని వెళ్ళిన యంగ్స్టర్స్ మన హైదరాబాద్ యంగ్స్టర్స్లో ఒకరమే. కానీ అక్కడ వెళ్ళాక మాకు చాలా ఎక్కువగా రియలైజ్ అయ్యింది ఏంటి అంటే పేరెంట్స్ ఇక్కడ ఒకరే ఉండిపోతున్నారు, మన్ని చాలా చాలా మిస్ అవుతారు. అండ్ అంత దూరం నుంచి ప్రతి ఒక్కటి చేయడం అంటే కుదరదు. సో వెనక్కి వచ్చేసాము 2015లో. మేము రియలైజ్ అయింది ఏంటి అంటే వచ్చాక యంగ్స్టర్స్ అన్ని పనులు చేసేసుకుంటున్నారు టకా, కానీ పెద్దవాళ్ళు ఇంకా డిపెండ్ అవుతున్నారనమాట చాలాసార్లు వాళ్ళ పిల్లల మీద కానీ, పక్కన నేబర్స్ మీద కానీ, గ్రాండ్ చిల్డ్రన్ మీద కానీ. సో మేము అనుకున్నాం ఎందుకు వాళ్ళు డిపెండ్ అవ్వాలి, వాళ్ళే ఇండిపెండెంట్గా అన్నీ చేసుకోగలిగితే బాగుంటుంది కదా, ఒక సింపుల్ 1 touch 1 callలో పని అయిపోతే బాగుంటుంది కదా అని అనిపించింది. ఆ ఫీలింగ్, ఆ పర్టిక్యులర్ ఫీలింగ్ వచ్చినప్పుడే మాకు వూబ్లూ అనే కంపెనీ మీద ఐడియా వచ్చింది. ఇది పర్సనల్ అసిస్టెన్స్ మీకు డెలివర్ చేయడం కోసం మేము లాంచ్ చేసాము. మీరు అనుకోవచ్చు పర్సనల్ అసిస్టెన్స్ అంటే ఏంటి అని. పర్సనల్ అసిస్టెన్స్ వచ్చి మన అందరికీ కన్వీనియన్స్. అంటే మీరు ఎన్నో యాప్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఏ పని చేసుకోవాలన్నా చాలా యాప్స్ కావాలి. సింపుల్గా ఆటో కోసం వెతకాలన్నా కూడా ఇప్పుడు ఒక యాప్ ఉంటే కానీ ఆటో దొరకట్లేదు. సో చాలా మంది పెద్దవాళ్ళు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కానీ యాప్స్ అన్నీ వాడడం రావట్లేదు. సో వాళ్ళందరికీ కూడా ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటే పనులు చేయించడానికి ఈజీ అయిపోతుంది కదా అని ఆ అభిప్రాయంతో వూబ్లూ యువర్ వెరీ ఓన్ పర్సనల్ అసిస్టెంట్ అనే కంపెనీని కోఫౌండ్ చేసిన స్టార్టప్ ఓనర్ నేను. వూ అంటే ఇంగ్లీష్లో ఒకరిని ప్లీజ్ చేయడం లేదా ఒకరికి ఏం కావాలో అది చేసి పెట్టడం అన్న మీనింగ్ వస్తుంది. అలాగే బ్లూ అనేది కార్టూన్ నెట్వర్క్లో ఒక ఇమాజినరీ ఫ్రెండ్ అనమాట, ఒక చిన్న బాబుకి who's always there to take care of him. లోన్లీనెస్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ బాబు చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ లాగా అనమాట. సో మేమేమనుకున్నామంటే why can't we be that woo-blue agent, a blue agent who's always there to take care of all your requirements and always please you. సో అలా వూబ్లూ అనే పేరు వచ్చింది మా కంపెనీకి. వూబ్లూని మేము డిసెంబర్ 20th లాంచ్ చేసాము. 3 సర్వీసెస్తో లాంచ్ చేసాము, క్యాబ్స్, మూవీ అండ్ ఫుడ్. వీ వర్ వెరీ ఫార్చునేట్ దట్ పెద్ద కంపెనీస్ మాతో పార్ట్నర్ అయ్యి మమ్మల్ని హెల్ప్ చేయడానికి, మా సర్వీసెస్ని కొనసాగడానికి హెల్ప్ చేశాయి. సో క్యాబ్, ఓలా అనే కంపెనీ అండ్ స్విగ్గీ వాళ్ళతో అలాంటి పెద్ద కంపెనీస్తోనే పార్ట్నర్ అయ్యి మీరు ఇక్కడికి కాల్ చేస్తే వాళ్ళ ద్వారా సర్వీసెస్ని డెలివర్ చేయడం మొదలుపెట్టాము డిసెంబర్లో. ఇవాళ వూబ్లూ 4 months ఓల్డ్ అండ్ మేము జస్ట్ 3 సర్వీసెస్ కాదు 18 సర్వీసెస్ డెలివర్ చేయగలుగుతాము. ఈ వూబ్లూ అనే యాప్ డిసెంబర్లో లాంచ్ అయ్యింది, కానీ దీని వెనక మేము ఫుల్గా ఈ టెక్నాలజీ, ఈ యాప్, ఈ సర్వీసెస్ ఇన్ని కంపెనీస్ని వెనక నుంచి మొత్తం ఒక సిస్టంలోకి తీసుకొచ్చుకుంటూ వాడడానికి మా ఏజెంట్స్కి కష్టం లేకుండా యూజ్ చేయడానికి యూజర్స్కి అనుకూలంగా ఉండడానికి ఎలా తీసుకురావాలి అన్నదే మాకు చాలా పెద్ద ఛాలెంజ్ ఉండింది. అది టెక్నాలజీ మైండ్ మా కోఫౌండర్ మిస్టర్ రాహుల్ అండ్ మా కోఫౌండర్ మిస్టర్ సందీప్ చాలా తపన పెట్టుకొని చాలా లేట్ అవర్స్ పని చేసుకుంటూ ఈరోజు వూబ్లూని ఈ స్థాయికి తీసుకొచ్చారు.
వూబ్లూని స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎలా వూబ్లూని మొదలు పెట్టాలి అని అనిపించి మొదలు పెట్టామో అప్పుడే అనుకున్నాం అనమాట. ఒక 200-300 యాప్స్ అంటే ఒక 50 to 70 సర్వీసెస్ అనమాట. మనం మాట్లాడుకున్న సర్వీసెస్ అన్నీ, క్యాబ్, ఫుడ్, అలాగా 70 సర్వీసెస్. మా విజన్ ఏమని ఉండింది అంటే వూబ్లూలోనే ఆ ప్రతి ఒక్క సర్వీస్, అంటే ఎన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నానో ఆ అన్ని సర్వీసెస్ ప్రతి ఒక్కటి వూబ్లూలోనే ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఏ సబ్స్క్రైబర్కి ఏ సర్వీస్ కావాలన్నా ఇంకెక్కడికి వెళ్ళే అవసరమే ఉండదు అని అనుకుంటూ వూబ్లూని 3 సర్వీసెస్ని ఇవాళ 18 సర్వీసెస్ స్ట్రాంగ్ చేశాము. మేము మా ప్రయత్నం అంతా ఆ 60 to 70 సర్వీసెస్ అన్నీ మొత్తం వూబ్లూలోనే ఉంచితే ప్రతి సబ్స్క్రైబర్కి బెనిఫిట్ వస్తుంది అని. ఈ సర్వీసెస్తో పాటు వూబ్లూది ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ ఉంది. అది ఏంటి అంటే వూబ్లూలో సర్వీసెస్ ఇవ్వడమే కాదు, బెస్ట్ నెగోషియేటెడ్ డిస్కౌంట్స్ కూడా వెతుకుతామన్నమాట. అన్ని సర్వీసెస్లో కూడా ఏదో కాస్త ఎంతైనా డిస్కౌంట్స్, బెస్ట్ డీల్స్, బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్, బెస్ట్ క్వాలిటీ మా కస్టమర్స్కి, మా సబ్స్క్రైబర్స్కి రీచ్ చేయాలి అని మేము ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంటాము. మా విజన్ ఏంటి అంటే వూబ్లూ పర్సనల్ అసిస్టెంట్ ఆల్ ఓవర్ ఇండియా సర్వ్ చేయగలగాలి. అట్లీస్ట్ ఒక 500 ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వగలిగేంత స్థాయికి మేము ఎదగాలి అని మా ఫీలింగ్. యాక్చువల్లీ ఆంట్రప్రెన్యూర్ అంటే నా ప్రకారంగా ఎనీ పర్సన్ హూ హ్యాస్ ద ప్యాషన్ అండ్ కమిట్మెంట్ అండ్ వన్ స్మాల్ ఐడియా విచ్ కెన్ సాల్వ్ ఈవెన్ అ స్మాలెస్ట్ ప్రాబ్లమ్ అండ్ దానికి ఒక సొల్యూషన్ ఉండి ఆ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ పెట్టుకొని ముందుకు వెళ్తే దే ఆర్ ఆల్రెడీ అన్ ఆంట్రప్రెన్యూర్. ఆ ఆంట్రప్రెన్యూర్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ వాళ్ళలో ఉన్నాయి. ఒక విమెన్ బయటికి వచ్చి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి లేదా ఒకటి సాధించాలి అంటే 100% ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అది మదర్, ఫాదర్, అత్తగారు, మామగారు, పిల్లలు, ఇంట్లో ఎవరెవరు ఉన్నా అందరూ ప్లీజ్ తప్పకుండా ఆ విమెన్కి సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తేనే పైకి రావచ్చు. సో ప్లీజ్ ఆల్ ద వండర్ఫుల్ విమెన్, ఎవరెవరి దగ్గర మంచి ఐడియాస్, చిన్నదో పెద్దదో, ప్రతి ఐడియా మంచి ఐడియానే. ఒక ఐడియా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ప్యాషన్ ఉంటే యు ఆర్ ఆల్రెడీ అ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అండ్ ఐ వుడ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ గెటింగ్ దేర్ టు రీచ్ యువర్ డ్రీమ్స్. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక ఉద్యోగం చేస్తున్నప్పుడు నిర్ణీత సమయంలోగా పని పూర్తి చేయాలన్న నిబంధనలుంటాయి. కానీ వాటిని మీ సెలవు రోజుకు ఎట్టి పరిస్థితిలో వాయిదా వేసుకోకండి. వీలైనంత వరకు కాస్త ఎక్కువ సమయం ఉండైనా సరే పని దినాల్లోనే ఆ పనులన్నీ పూర్తి చేసేయండి. చూశారు కదా, ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha-tv ఛానల్లో చూడండి. నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కొన్నిసార్లు ఉన్నట్టుండి మనం చేస్తున్న పని మీద ఆసక్తి తగ్గుతుంది. నిస్తేజంగా అనిపించి ఏ పని చేయలేని పరిస్థితి. మన కోసం కొంత సమయం కేటాయించుకోకపోవడమే దీనికి కారణం. కాబట్టి మీకంటూ కాస్త సమయం పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునే ముందు నవ్య కార్యక్రమంలో కొత్తదనం చూద్దాం. హాయ్ అండి, నా పేరు మంజు. మాది 1 గ్రామ్ జ్యువెలరీ షాప్ షిరి జ్యువెలరీ. జనరల్గా లేడీస్ అందరూ లక్ష్మీదేవి కాస్ట్ల పేర్లు కానీ లక్ష్మీ బొమ్మ ఉన్నవి వేసుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజు నేను మా షాప్లో ఉన్న అలాంటి డిజైన్స్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి రామ్ పరివార్ మాల డిజైన్.
గోల్డ్లో రామ్ పరివార్ మాలలో మామూలుగా రాముడు సీత బొమ్మలు వస్తాయి, కానీ ఇందులో మొత్తం మేము అన్ని లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి. ఈ పీసెస్ అంతా ఈ చిన్న చిన్న ఈ రౌండ్ పీసెస్లో ఈ మిడిల్లో లక్ష్మీదేవి, ఈ సైడ్కి వచ్చేసి అమెరికన్ డైమండ్ స్టోన్స్ ఉన్నాయి. ఇవి రూబీ కలర్ సెమీ ప్రీషియస్ రూబీ స్టోన్స్. ఇవి కమ్మలండి, దానివి చిన్న టాప్స్ ఇచ్చాము దానికి. ఇందులో కూడా సేమ్ అన్కట్ స్టోను రూబీ స్టోను, ఇవి సైడ్ అమెరికన్ డైమండ్ స్టోన్స్, మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ. ఇవి పండగలకి ఇలా వ్రతాలకి గాన పెళ్ళిళ్ళకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. పట్టు శారీస్ పైకి చాలా బాగా కనిపిస్తాయి. ఇది మొత్తము మ్యాట్ డిజైన్ ఇచ్చామండి మేము, మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఉంది. ఇది అంతా మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాము, మొత్తం టెంపుల్ జ్యువెలరీ డిజైన్, మొత్తం ఇక్కడంతా లక్ష్మీది అంతా ఫినిషింగ్ అంతా మ్యాట్ ఫినిషింగ్. పట్టు శారీస్కి చాలా బాగుంటుంది. ఇందులోనే ఇంకొక మోడల్ చూపిస్తాను. సేమ్ ఇంతకుముందు చూపించినది మొత్తము మ్యాట్ ఫినిషింగ్ ఉంది కదా, ఇదంతా గోల్డ్ పాలిష్. ఈ సేమ్ అలాగే కింద లక్ష్మీదేవి, ఈ రౌండ్ వాటిలో మిడిల్లో ఈ లక్ష్మీదేవి బొమ్మ, చుట్టూ రూబీ స్టోన్స్ ఇచ్చాము. మధ్యలో అమెరికన్ డైమండ్ స్టోన్స్, ఈ సెమీ ప్రీషియస్ ఎమరాల్డ్ స్టోన్స్ డిజైన్ చేసాము. ఇది కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది. పట్టు పెళ్ళిళ్ళకి లాంగ్ హార్స్కి పైన ఒక చిన్న చోకర్ పెట్టుకొని కిందికి లాంగ్ హార్ లాగా వేసుకున్న చాలా బాగుంటుంది. లేడీస్కి, పెద్దవాళ్ళకి, పిల్లలకి ఎవరికైనా సెట్ అవుతుంది. ఎనీ అకేషన్స్కి చాలా బాగుంటుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్ యాంటిక్ జ్యువెలరీ వడ్డానం అండి. ఈ ఫినిషింగ్ అంతా మ్యాట్ ఫినిషింగ్, మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ, ఈ చిన్న చిన్న ఎలిఫెంట్స్ పైన అన్ని అమెరికన్ డైమండ్ స్టోన్స్, మధ్యలో అన్కట్ స్టోన్స్, కింద టెంపుల్ జ్యువెలరీ వర్క్ ఇచ్చాము. కింద ఇవి వచ్చేసి మీకు గోల్డ్ బాల్స్, కర్బూజా డిజైన్ గోల్డ్ బాల్స్. ఇక్కడ మీకు చాయిస్ గోల్డ్ బాల్స్ నచ్చలేదనుకోండి, చిన్న పర్ల్ కూడా సౌత్ ఇమిటేషన్ పర్ల్స్ కానీ రూబీ బీడ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ ప్రకారం మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. ఇది కూడా చాలా రిచ్ లుక్ ఉంటుందండి. పెళ్లి కూతుర్లకి కానీ పెళ్ళిళ్ళకి, ఎస్పెషల్లీ వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది. ఈ వడ్డానంలోనే ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇది కూడా సేమ్ మ్యాట్ ఫినిషింగ్ వడ్డానం అండి. ఇందులో పెద్ద అన్కట్స్ ఇచ్చాము. మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ కింద అంతా ఇవన్నీ అమెరికన్ డైమండ్ స్టోన్స్, కింద సౌత్ ఇమిటేషన్ పర్ల్, మిడిల్లో ఈ చిన్న బుట్ట హ్యాంగ్ చేసామండి. మీకు ఈ బుట్ట నచ్చలేదనుకోండి, పెద్ద పర్ల్ కూడా యాడ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. ఇక్కడ మిడిల్లో అంతా ఓవెల్ షేప్ ఉన్నాయి కదండి, ఇవి రూబీ ఎమరాల్డ్ సెమీ ప్రీషియస్ రూబీ ఎమరాల్డ్స్ ఇచ్చాము మిడిల్లో. దాని చుట్టూ సేమ్ అమెరికన్ డైమండ్ స్టోన్స్. ఇది కూడా వెడ్డింగ్స్కి చాలా రిచ్ లుక్ ఉంటుంది. సేమ్ గోల్డ్తో పోటీ పడేటట్టుగా డిజైన్స్ 1 గ్రామ్ గోల్డ్లో కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళ కోసము, గోల్డ్ ఉన్నా కానీ వేరే అవుట్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి సేఫ్టీ పర్పస్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఇది అమెరికన్ డైమండ్స్, ఫుల్ మొత్తం అన్ని అమెరికన్ డైమండ్ స్టోన్స్ వడ్డానము. ఇవి మనం ఏడీ సెట్స్ వేసుకున్నప్పుడు ఫుల్ ఏడీ సెట్స్కి బాగా మ్యాచ్ అవుతుంది. వెడ్డింగ్ శారీస్కి చాలా రిచ్ గ్రాండ్ లుక్, రిసెప్షన్కి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇందులో కూడా సేమ్ అన్ని అమెరికన్ డైమండ్ స్టోన్స్, మిడిల్లో ఈ చిన్న క్రాస్లో చిన్న రూబీ సెమీ ప్రీషియస్ రూబీ స్టోన్స్ యూజ్ చేసాము. ఈ ఓవెల్ షేప్ ఉంది కదండి, ఇది సెమీ ప్రీషియస్ ఎమరాల్డ్, సెమీ ప్రీషియస్ రూబీ. కింద అంతా సౌత్ ఇమిటేషన్ పర్ల్స్ వాడాము. దాని కింద చిన్న గోల్డ్ క్యాప్స్ ఇచ్చామండి. ఇది కూడా సేమ్ అలాగే మీ చాయిస్. మీకు పర్ల్ నచ్చలేదనుకోండి, వేరే బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా వెడ్డింగ్స్కి, ఎంగేజ్మెంట్స్కి, ఏదైనా అకేషన్స్కి చాలా బాగుంటుంది. పెళ్లి కూతుర్లకైనా ఎవరైనా వాడచ్చు. చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఇవంతా సేమ్ గోల్డ్లో సేమ్ మోడల్స్ అండి, గోల్డ్ మోడల్సే. మనం వేసుకున్నా కానీ ఎవరు ఐడెంటిఫై చేయలేనట్టుగా వచ్చాయి డిజైన్స్. ఇప్పుడు మా స్టోర్లో ఉన్న గుట్టపూసల్లో మోడల్స్ చూపిస్తున్నానండి. ఇది గుట్టపూసలు లాంగ్ హారము. ఈ లాంగ్ హార్లో మిడిల్లో అంతా ఇవి అన్కట్ స్టోన్స్ ఇచ్చాము. పైన ఈ చిన్న స్టోన్స్ అంతా రూబీ ఎమరాల్డ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఈ కింద చిన్న పీసెస్కి అంతా సౌత్ ఇమిటేషన్ పర్ల్స్, గుత్తులుగా చిన్న పర్ల్స్ యాడ్ చేసాము. మిడిల్లో వచ్చేసి చిన్న పెండెంట్ ఇచ్చాము. ఈ మిడిల్ సెమీ ప్రీషియస్ ఎమరాల్డ్ ఇచ్చామండి. ఈ పర్ల్ మీ చాయిస్ అండి, మీకు పెద్ద పర్ల్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా దేనికైనా సెట్ అవుతుందండి. పట్టు శారీస్కి కానా, ఎనీ పార్టీ వేర్ శారీస్కి సెట్ అవుతుంది. యంగ్స్టర్స్కి కూడా లంగా ఓనీస్కి చాలా బాగుంటుంది. మనకి వేసుకున్నా కానీ చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇందులోనే ఇంకా మోడల్స్ చూపిస్తాను నేను.
గుట్టపూసల్లో ఇదొక మోడల్ అండి. ఇది కూడా సేమ్ లాంగ్. ఇంతకుముందు చూపించింది గోల్డ్ పాలిష్ ఉంది కదా, ఇదంతా మ్యాట్ ఫినిషింగ్. ఇవి పైన ఉన్న స్టోన్స్ అంతా ఓవెల్ షేప్ అన్కట్ స్టోన్స్. కింద కెంపులు ఇచ్చామండి, రూబీ పోటాస్ అంటారు కదా, పోటాస్ ఇచ్చాము. ఈ చిన్న చిన్న స్టోన్స్ అంతా ఎమరాల్డ్, ఇమిటేషన్ ఎమరాల్డ్ ఇచ్చాము. కింద చిన్న పర్ల్స్ గుత్తులుగా యాడ్ చేసాము. ఇది కూడా ఎనీ పార్టీస్కి, ఎనీ శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఎవరైనా వేసుకోవచ్చు, అన్ని అకేషన్స్కి చాలా సూటబుల్గా ఉంటుంది. ఇందులోనే ఇంకొక మోడల్ చూపిస్తాను. గుట్టపూసల్లోనే ఇదొక మోడల్ అండి, లాంగ్ హారము. ఇది మొత్తం రూబీ కాకుండా మొత్తం ఎమరాల్డ్స్లో డిజైన్ చేశాము. ఇవన్నీ ఇమిటేషన్ ఎమరాల్డ్స్ అండి. సేమ్ దీనికి కూడా కింద చిన్న చిన్న పర్ల్ సౌసీ ఇమిటేషన్ పర్ల్స్ గుత్తులుగా యాడ్ చేసాము. పైన ఇవంతా ఇమిటేషన్ సౌసీ పర్ల్స్. ఇది కింద చిన్న చాంద్బాలి పెండెంట్ యాడ్ చేశాను. ఇది కూడా ఎనీ అకేషన్స్కి, ఎనీ శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. ప్రజెంట్ రన్నింగ్ మోడల్ అండి. గుట్టపూసలు చాలా బాగా వేసుకుంటున్నారు. గోల్డ్లో కూడా గుట్టపూసల డిజైన్ చాలా రన్నింగ్ డిజైన్. ఇది చాలా బాగుంటుంది. చూసారుగా కొత్తదనం. ఇక ఆఫీస్, ఇల్లు తప్ప మరో ప్రపంచం లేకపోతే సాధారణంగానే శరీరానికి బద్ధకం అలవాటవుతుంది. అది మన మెదడు మీద ప్రభావం చూపుతుంది. కొన్నాళ్ళకి ఏ పని సరిగ్గా చేయలేం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా రోజు కాసేపు వ్యాయామం లేదంటే ధ్యానం చేసి చూడండి. అది మనలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుంది. ఇక ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు, బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా లుక్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, దిస్ ఈజ్ రవి అవారు, ఫ్యాషన్ డిజైనర్. శారీస్లో కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి. కొప్పడం అని, ఎక్కత్రా సిల్క్ అని, క్రేప్ అని ఇలాంటివి వచ్చినాయి. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దిస్ ఈజ్ పట్టు సిల్క్. ఈ పట్టు సిల్క్లో ఓవరాల్గా టోటల్ వీవింగ్ వచ్చి శారీ పట్టు శారీయే, చేనేత శారీ. బట్ నేనేం చేసాము అంటే ఈ పట్టు శారీ మీద ఇలాంటి డిజైన్స్ మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాము. టోటల్ వీవింగ్ చేయించాము అక్కడక్కడ. అంటే బాటమ్ బుటీస్ వచ్చేటట్టు, ఈ పళ్ళు మీద వచ్చేటట్టు, ఈ షోల్డర్ మీద వచ్చేటట్టు ఫ్రంట్ అంతా డిజైన్ చేసి దీన్ని కొద్దిగా డిజైనర్ లుక్ తెచ్చాము. ఓవరాల్గా ఇది 100% హ్యాండ్ వీవింగ్ శారీ, హ్యాండ్ వీవింగ్ వర్క్. దిస్ ఈజ్ కుప్పడం శారీ. ఈ కుప్పడం శారీలో స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్స్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఈ బోర్డర్స్లో ఈ జరీ వస్తుంది. ఈ జరీతో పాటు కలర్ జరీ వస్తుంది. ఈ కుప్పడం లేటెస్ట్ కాన్సెప్ట్. ఇది ఇంకా మార్కెట్లోకి కొత్తగా వచ్చినాయి, అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇదంతా మా చేనేత వీవింగ్. ఈ కుప్పడం మొత్తంలో ఇది ఓవరాల్గా 10 inches బోర్డర్స్ ఉంటాయి. ఈ కుప్పడం స్పెషాలిటీ అలా ఈ బోర్డర్స్ ఎక్కువ ఉంటాయి మనకి. ఇది అంతా టోటల్ పళ్ళు. ఈ పళ్ళులో ఆవు దూడ కాన్సెప్ట్ తీసుకున్నాం. దాంతోపాటు జరీ బూటీస్ తీసుకున్నాము టోటల్గా. ఇది ఓవరాల్గా షోల్డర్ నుంచి మనకి కింద దాకా పళ్ళు వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనం కొన్ని బూటీస్ తీసుకున్నాము. పైన బార్డర్ బ్లాక్ తీసుకున్నాం, బ్లాక్తో పాటు జరీ తీసుకున్నాము. కింద వచ్చి ఫుల్ బార్డర్, అది ఫుల్ మనకు కనిపించే బార్డర్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా ఈ కుప్పడంలో స్పెషాలిటీ అదే. ఇది కాటన్ శారీ అండి, కాటన్ సిల్క్ శారీ అంటారు. ఈ కాటన్ సిల్క్ శారీకి ఇది ప్లెయిన్ శారీ. ఈ ప్లెయిన్ శారీకి మనము ఇది ప్రింటెడ్ ఇచ్చాము. ఈ ఓవరాల్గా ఇది యాక్చువల్గా బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ దానికి బార్డర్ మనం ప్రింటెడ్. ఈ ప్రింటెడ్ మొత్తానికి మనము ఇటు సైడ్ తీసుకున్నాము, పళ్ళుకి తీసుకున్నాము. ఓవరాల్గా దీనికి కామన్గా జర్దోజీ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాకుండా ఇది చికెన్ కర్రీ వర్క్ అని తీసుకున్నాము. ఈ చికెన్ కర్రీ వర్క్కి మీరు చూడండి ఈ ముగ్గు డిజైన్ తీసుకున్నాము. ఈ లేడీస్కి ఎక్కువ ముగ్గులు అనేది ఇష్టం కాబట్టి ఈ ముగ్గు డిజైన్ తీసుకొని ఆ ముగ్గులో మనం 3 కాంబినేషన్స్ తీసుకున్నాము. రెడ్, గ్రీన్, ఎల్లో. ఈ 3 కాంబినేషన్లో ఈ చిన్న బోర్డర్ని అవుట్లైన్ తీసుకుంటా, మిడిల్లో పెద్ద ఫ్లవర్స్ తీసుకుంటా ఇది ఓవరాల్గా పళ్ళుకి తీసుకున్నాము. టోటల్ పళ్ళు అంతా ఫుల్ ప్యాక్గా ఫిల్ చేసాము. దీంతోపాటు మనకి ఇది ఈ సరౌండింగ్ మొత్తము ప్లెయిన్ బ్లౌజు
ప్లెయిన్ కలర్ వచ్చింది. ఈ ప్లెయిన్ కలర్కి అక్కడక్కడ బుటీస్ ఇచ్చాము. ఈ బుటీస్తో మాత్రం ఈ బార్డర్ మొత్తం ఈ ముగ్గు వర్క్ మొత్తం టోటల్గా శారీ మొత్తం ట్రావెల్ అయింది. ఎందుకంటే మనకి కింద నుంచి ఈ షోల్డర్ దాకా ఈ ముగ్గు వర్క్ మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్, మనకి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఆ ప్లెయిన్ కలర్ బ్లౌజ్కి ఈ బార్డర్ ఇచ్చాము. ఈ బార్డర్ స్లీవ్స్కి, బ్యాక్, ప్యాచ్ వర్క్లకి వాడుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కుప్పడం శారీ అనమాట. ఇది ఫుల్ బ్రైట్ 3 కలర్స్లో తీసుకున్నాము. ఇది మనకు వచ్చి ఓవరాల్గా ప్యూర్ పట్టు అండ్ ప్యూర్ సిల్క్తో తయారు చేయబడింది. ఇది స్పెషల్, దీని నేమ్ వచ్చి కుప్పడం శారీ అంటారు. ఇది మొత్తం పళ్ళు. ఈ పళ్ళులో కూడా మీరు చూడండి డిజైన్స్ 3 కలర్స్ తీసుకున్నాం. ఎల్లో, పింక్, గ్రీన్ తీసుకున్నాం. దీంతోపాటు జరీ బుటాస్ తీసుకున్నాము. ఇదంతా జాకార్డ్ వర్క్. ఈ జాకార్డ్ మొత్తం మనకి వీవింగ్లోనే వస్తుంది టోటల్. దీంతోపాటు లైట్ బుటీస్, ఇది కొద్దిగా హైలైట్ చేసాము. దీన్నేమో కొద్దిగా డల్ చేసాము, ఎందుకంటే టోటల్ హైలైట్ అవ్వటానికి కోసమని. ఈ ఓవరాల్గా మన కలరు 3 కలర్స్ తీసుకున్నాము. దీంతోపాటు మనకి మధ్యలో బ్లాక్ ఇచ్చాము శారీకి. శారీతో పాటు టోటల్ జాకార్డ్ వరకు ట్రాలీ అవుతుంది, టాపు బాటము. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద బార్డర్స్. దీనికి ఓవరాల్గా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు మనకి ఇవ్వటం జరిగింది. దీనికి కావాలంటే మనం ఎంబ్రాయిడరీ చేయించేసుకోవచ్చు, లేదంటే ప్యాచ్ వర్క్ల కింద వాడుకోవచ్చు. ఇది మనం చూడండి, ఈ బుటీస్ మొత్తం జాకార్డ్ వర్క్ అంటారు. ఈ జాకార్డ్ ఏంటంటే పైన వీవింగ్లోనే మనం సపరేట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది టోటల్ మనకి పళ్ళు కింద వచ్చింది. గ్రాండ్గా సిల్క్ రిలేటెడ్ జరీ ఇచ్చాము. ఇది టోటల్ పళ్ళు, ఫుల్ బార్డర్ వచ్చింది. ఇది మనకు కొద్దిగా ఈ శారీ ఎంత గ్రాండ్గా అవుతుంది చూడండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ వచ్చి 2 కాన్సెప్ట్లో తీసుకున్నాము. ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్, ఒకటి వచ్చి బ్లూలో వచ్చినాం. బ్లూ అంటే దిస్ నాట్ బ్లూ, ఇది బ్లూయిష్ గ్రీన్ అనమాట. బార్డర్ తీసుకున్నాము, దీని కాంబినేషను. దీనికి రిలేటెడ్ మనం చూడండి కింద నెమలి బుటీస్ తీసుకున్నాము. ఇది జాకార్డ్ వర్క్ టోటల్లీ. ఈ జాకార్డ్ వర్క్లో ఒక బాక్స్లో నెమలు తీసుకున్నాం, మళ్ళీ ఒకటి రిలేటెడ్ వేసి ఇంకో బాక్స్ ఇలా క్రాస్గా తీసుకున్నాము దీని స్పెషాలిటీ కోసం. ఇది వచ్చి పళ్ళు. ఈ పళ్ళు డిజైన్లో టోటల్ బుటీస్ తీసుకున్నాము, లైట్ జరీ తీసుకున్నాను. ఈ జరీకి మళ్ళీ మిడిల్లో జరీ సన్న బార్డర్ ఇచ్చాము. దీంతోపాటు ఈ సన్న చెక్స్ బార్డర్ ఇచ్చాము. దానికి బార్డర్ సపోర్టింగ్గా బార్డర్ ఇచ్చేసాము అనమాట. శారీ మొత్తం ఇలా ట్రావెల్ అవుతుంది. కింద దీనికి కుప్పడం స్పెషాలిటీ వచ్చి ఇదే. మనకి ఓవరాల్గా నెమలి ఆకారంలో ఉన్న ఏదైతే డిజైన్ ఉందో ఒక బాక్స్ వదిలేసి ఇంకో బాక్స్ కంటిన్యూస్గా ఇవ్వకుండా డిజైన్ చేసాము. బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లూ వచ్చింది. దీన్ని ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, లేదంటే ప్యాచ్ వర్క్లు డిజైన్ చేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషను చాలా బాగుంది. ఇది లేటెస్ట్ డిజైన్స్. అయినా నెక్స్ట్ శారీకి వెళ్దాము. ఈ శారీ వచ్చి టిష్యూ అనమాట. టిష్యూ సిల్క్ అంటారు. ఈ టిష్యూ సిల్క్లో టోటల్ శారీ మొత్తం పైనంతా ప్లెయిన్ ఉంటుంది, కింద బార్డర్ మొత్తం క్యారీ అవుతూ వస్తుంది. పళ్ళు కూడా ఇదే ఉంటుంది. చూడండి మనకి ఈ పళ్ళు చూసుకోండి, దీంట్లో బ్లూ కలర్ ఇచ్చాము, గ్రీను, పింకు, జరీ. ఈ జరీ బార్డర్ వచ్చి 10 ఇంచెస్ ఉంటుంది. ఇది 3 ఇంచ్, ఇది ఒక 3 ఇంచ్, ఇది ఒక 4 ఇంచ్. ఓవరాల్గా ఇది 15 ఇంచెస్ శారీ బార్డర్. అంటే మనకి నీ లెంత్ వరకు ఈ మొత్తం శారీ ట్రావెల్ అవుతా ఇది ఓవరాల్గా మనకి పళ్ళు మీదకి వస్తుంది. ఇది సిల్క్ కాటన్ శారీ, టిష్యూ అంటారనమాట. సో మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓవరాల్గా మనకి ఇది కూడా హ్యాండ్ వీవింగ్ శారీ. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక స్కూల్లో, కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వారెవరైనా ఉంటే గుర్తు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుంది.